హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ గురుండెడ్డి వ్లాగ్స్. ఈరోజు మనం బెంగళూరు స్టైల్ చికెన్ సుక్క ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడు మనం రొటీన్గా తినే ఫ్రై కాకుండా నేను ఈసారి సండే స్పెషల్ ఈ ఫ్రై అనేది ట్రై చేస్తున్నానండి. నేను కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. ఇప్పుడు దానికి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి ఆల్రెడీ నేను ప్యాన్ పెట్టేసేసుకొని దాంట్లో లవంగాలు, గసగసాలు, యాలకులు, మిరియాలు, చెక్క, కొబ్బరి అండ్ ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకున్నానండి. మనకి టేస్ట్ కోసం వచ్చేసరికి జీడిపప్పు అనేది యాడ్ చేసుకున్నాను. వీటిని ఒక 5 to 10 minutes అనేది వేగనివ్వాలండి. ఇవి వేగాక మనం మిక్సీ గ్రైండ్ చేసేసుకోవాలి. దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే స్పెషల్ వచ్చేసరికి ఎండుమిర్చి అనండి హైలైట్. ఎండుమిర్చి అను మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకోవాలండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇది సెకండ్ టైం ట్రై చేస్తున్నాను, చాలా బాగుంది. మా పిల్లలకి నచ్చిందని మళ్ళీ ట్రై చేస్తున్నాను ఇది. సో ఇప్పుడు ఇవి వేగిపోయాయండి, మనం మిక్సీకి అయితే గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇవి మనం మిక్సీకి వేసేసుకుందామండి. సో మేము ట్రై చేస్తున్నాం. ఇట్లా అని ఇలా అనేది మిక్సీకి ఇలా వేస్తే గ్రైండ్ అయిపోతుంది. ఇది మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. చూడండి కన్సిస్టెంట్ ఎలా వస్తుందో. సో ఇప్పుడు మనం ఆనియన్స్ అనేది నేను చాప్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. ఆనియన్స్ అనేది నూనెలో కొంచెంసేపు వేగనిద్దామండి. చూడండి ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనకు కావాల్సినంత, అంటే ఫ్రై కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది యాడ్ చేసామండి దీంట్లో. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. సో నేను చాప్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అనేది ఇప్పుడు యాడ్ చేయనండి, లాస్ట్లో ఫైనల్ టచ్లో యాడ్ చేస్తాను. అప్పుడైతేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అనేది వేయించుకోవాలండి. మనం కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి ఈ ఫ్రైకి. కొంచెం అంటే తక్కువగా ఉంటే టేస్ట్ అనేది రాదు. సో ఇవి ఒక గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఒక 5 to 10 minutes అనేది ఉంచాలండి మనం. దీంట్లో ఈ కొంచెం తొందరగా వేగడానికి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కళ్ళుప్పు యాడ్ చేయొద్దండి, ఎందుకంటే ఈ ఫ్రైస్కి కరగదు. సో సాల్ట్ అయితే ఈజీగా కరిగిపోతుంది. పులుసులు వాటికైతే కళ్ళుప్పు అనేది యాడ్ చేసుకోండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం లైట్గా వేగాయండి. దీంట్లో కొంచెం మనం పసుపు స్మెల్ పోతుందండి. ఇప్పుడు మన నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం వేసుకోండి, స్మెల్ అనేది ఉండదు. సో ఇవి కొంచెం లైట్గా వేగాయండి. వీటిలో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి. మనం ఇంట్లో వేసుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా బాగుంటుంది టేస్ట్. బయట అంత ఇదిగా ఉండదు, పిల్లలకు కూడా అన్హెల్దీ అండి. వాళ్ళు ఎప్పుడో స్టాక్ చేసి పెడతారు కాబట్టి. ఇది ముందే వేస్తే ఏమవుతుందంటే అండి, ముక్కలకి అంతా అడుగంటినట్టు అయిపోతుంది పేస్ట్ అనేది. ఇప్పుడు వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది, ఇప్పుడు మనం చికెన్ వేస్తాం కాబట్టి ఫ్లేవర్ మొత్తం ముక్కలకి పడుతుంది. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఒక 5 minutes ఆగాక మనం చికెన్ అనేది దీంట్లో యాడ్ చేసుకుందామండి. సో ఇవి బ్రౌనిష్ కలర్లో వేగిపోయాయండి. దీంట్లో మనం వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది అనేది యాడ్ చేసుకుందాము. కొంచెం నాకు సాల్ట్ కొంచెం సరిపోలేదు, అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒకేసారి. మీరు చూసుకోండి సాల్ట్ అనేది. సో దీన్ని ఒకసారి మనం
మిక్స్ చేసుకోవాలి కిందకి పైకి. మనం కిందకి మీదకి తిప్పేసామండి, పైకి కలబెట్టేసేసాము. సో కొంచెం ఇవి కొంచెం వేగేంత వరకు మనం మూత అనేది పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడు కొంచెం ఉడుకుతుంది. ఉడికాక నేను మీకు చూపిస్తాను ఇంకో ప్రాసెస్ ఏంటో అనేది. సో చికెన్ అనేది ఉడికిందండి మనకు కొంచెం. సో దీంట్లో మనకి లైట్గా కారం అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఈ మసాలా మొత్తం. సో ఇది అనేది కొంచెం వేసుకోవాలి. ఇది ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అండి. అంటే స్పైసెస్ అనేది మనం తక్కువగానే వేసాం కాబట్టి టేస్ట్ కోసమని. స్మెల్ భలే ఉంటుందండి. సో వీటిని మనం కిందకి మీదకి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఒక 5 to 10 minutes ఉంచాలి. ఇంకా ఇట్లా దించేసేటప్పుడు మనం ఈ చాప్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అనేది వేసుకోవాలి. ఒక 5 minutes అండి. సో చూడండి, చికెన్ సుక్క అనేది రెడీ అయిపోయింది. దీంట్లో మనం చాప్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి అనేది లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకు అనేది ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇట్లా లాస్ట్లో యాడ్ చేసుకుంటే. కొత్తిమీర నా దగ్గర లేదండి, సో అది ఆప్షనల్. నేను లేదు కాబట్టి వేసుకోలేదు టయానికి. సో ఇంతేనండి, ఇది ఇట్లా మిక్స్ చేసుకొని అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ గుండ్రెడ్డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.